మనకున్న ధైర్యం మన డబ్బు కాదు, మనకున్న ధైర్యం మన చదువు కాదు, మనకున్న ధైర్యం మన హోదా కాదు, మనకున్న ధైర్యం మన బంధువులు కాదు, మనకున్న ధైర్యం భౌతిక సంబంధీయులు కాదు. మన ధైర్యం సర్వశక్తుడైన దేవుడే. ఆయన బట్టే క్రైస్తవుడు ధైర్యంగా ఉంటాడు. ఆయన బట్టే ఈ లోకంలో దేనికి భయపడడు. హల్లెలూయా. దావీదన్నాడు, యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణే ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. The Lord is my light and my salvation, whom shall I fear? ఈ లోకంలో నేను దేనికి భయపడకుండా దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు. ఎందుకంటే నా దేవుడు ధైర్యం కలిగినవాడు కాబట్టి దేవుడు భయరహితమైన జీవితాన్ని నాకు ఇచ్చాడు. క్రైస్తవ జీవితం భయరహిత జీవితం. ఎవరో వచ్చి భయపెట్టారా? నీకు అలా అయిపోద్దమ్మా, ఇలా అయిపోద్దమ్మా, మీ ఇంట్లో తలుపొట్టి ఉంది, కిటికీ ఒకటి ఉంది, లేకపోతే వాటర్ ట్యాంక్ అక్కడ ఉంది, అవి ఇక్కడ ఉన్నాయి, మీకు అదే అయిపోద్ది, ఇదే అయిపోద్ది. చెప్పండి, ఏమీ అవ్వదో. కారణం ఏంటో తెలుసా? నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు.